మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. ఈ 2024వ సంవత్సరం సోమవారంతో మొదలవబోతోంది. ఈరోజు పంచమి తిథి కూడా ఉంది. ఇది మహాశివుడికి చాలా ఇష్టమైన రోజు. ఇలాంటి అద్భుతమైన రోజు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇలా సోమవారం రోజు కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వటం చాలా శుభమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఇంతటి అద్భుతమైన ఈ రోజున ఈ చెట్టును తాగితే చాలు 7 ఏళ్ల దరిద్రాలు, పాపాలు, దోషాలు పోతాయి. కొత్త సంవత్సరంలో మీరు ఊహించినంత ఆస్తిని, ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు. కొత్త సంవత్సరంలో మీకు రాజయోగం పడుతుంది. ఈరోజు ఈ చెట్టును తాకటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం, దోషాలు మొత్తం పోతాయి. మీ దశ మారిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి జనవరి 1వ తేదీన ఏ చెట్టును తాకితే కొత్త సంవత్సరంలో అపర కుబేరులుగా మారి తిరిగిలేని రాజయోగాన్ని పొందుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఎంత గొప్ప మనిషి అయినా సరే పొగడ్తలకు పొంగితే సామాన్యుడిగా మారిపోతాడు అని తెలిపే కథను విందాం. అనగనగా ఒకరోజు లోకంలో కాకులన్నీ తెల్లగా అయిపోయాయి. తెల్ల కాకులేమిటి అని అందరూ వింతగా చెప్పుకునే లోపు గోవులన్నీ తెల్లగా మారిపోయాయి. కర్యావులు, నల్లావులు, మచ్చల ఆవులు తెల్లగా తెల్లబడిపోయాయి. పుట్టల నుంచి బయటకు వచ్చిన తెల్లటి పాములు వీధుల్లో పిల్లలతో ఆడుకోవటం మొదలుపెట్టాయి. అసలు ఏమవుతుందని అందరూ రచ్చబండల దగ్గర చేరి తోచిన కారణం చెప్పుకుంటూ ఉండగా బావుల దగ్గర నీళ్లు తెచ్చుకుంటున్న ఆడవాళ్లు బిత్తరపోతూ రంగు మారిన నీళ్లను చేతిలోనికి తీసుకు చూశారు. అవి పాలు, కమ్మటి చిక్కటి పాలు. వంటిళ్లల్లో ఉప్పుగల్లు ఘుమఘుమలాడుతూ కర్పూరం అయిపోయింది. ఉమ్మెత్త పువ్వులు దివ్య పరిమళాలు వెదజల్లటం మొదలుపెట్టాయి. ఒక వింత, ఎటు చూసినా ఏదో ఒక కబురే. అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యమే. మేతకి వెళ్ళిన మందలన్నీ తీసుకొచ్చే కాపరులకు ఎవరిది ఏ ఆవో తెలియక గడబిడ పడుతూ వస్తూ ఇంకో వింత కబురు మోసుకొచ్చారు. కాపరులు ఆవుల్ని తోలికి వచ్చి, అయ్యలు ఎవరి పశువు ఏదో తెలుసుకోవటం ఎలా ఉన్నా రేపటికి మందలకు గడ్డి లేదయ్యా, బీళ్లన్నీ ఖాళీ, గడ్డి పోచన్నది లేకుండా పీక్కుపోయారయ్యా అని యజమానులకు చెప్పారు. ఎవరయ్యా గడ్డి పట్టుకుపోయినది అంటే భూమండలంలో ఉన్న బుల్లిరాజులు, చిన్నరాజులు, చిటికెరాజులు, పుటికెరాజులు మొదలు మహారాజుల వరకు అందరూ గడ్డి బీళ్లమ్మట పడి పీక్కుపోయారట. ఇవన్నీ పైనుంచి చూస్తూ విస్తుపోయిన సురలోకవాసులు విష్ణుమూర్తి దగ్గరకు పరుగులు తీశారు. పాలసముద్రంలో పాము సజ్జ మీద కునుకు తీస్తున్న విష్ణుమూర్తి వారిని లక్ష్మీదేవి కుదిపి లేపింది. కళ్ళు తెరిచిన స్వామికి తన పద్మహస్తాన ఉన్న తెల్ల తామర పువ్వును చూపి, ఇదేంటి నాదా, తెల్ల తామరల మయం అయిపోయింది మన పెరటి కొలను, మరో రంగే కనిపించటం లేదే, ఏం చిత్రం స్వామి అని తెల్లబోయింది. ఈలోపు అక్కడికి చేరిన దేవతలు తమ గోడు విష్ణుమూర్తితో వెళ్ళబుచ్చుకున్నారు. కలువ రేకుల వంటి కళ్ళను ఓ క్షణకాలం మూసి తల పంకించి నవ్వుతూ కళ్ళు తెరిచాడు నారాయణుడు. ఈ మార్పులకు కారణం భోజరాజ కీర్తి చంద్రిక. ఆ రాజు కీర్తి ప్రభావానికి నల్లనివన్నీ తెల్లబడ్డాయి, లేని సుగుణాలు చరాచరాలకు అంటుతున్నాయి అని దేవతలకు విష్ణుమూర్తి చెప్పాడు. అప్పుడు నారదుడు తెల్లబడిన నారాయణుడిని కూడా చూడాల్సి వస్తుందేమో, ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే అని ఆశమాడాడు. ఇక విష్ణువు, ఇంకేం, ఈ సమస్యను నువ్వే చక్కదిద్దగల వాడివి నారద అని చురక వేస్తూ కర్తవ్యం బోధించి నారదుణ్ణి భోజరాజు వద్దకు పంపాడు. నారదుడు వెళ్ళేసరికి భూమండలంలో రాజులంతా భోజుడికి సామంతులు అవ్వడానికి వచ్చి చేరారు. ఎక్కడెక్కడి దేశాల నుంచో ఇంకా తరలి వస్తున్నారు. ఏం జరుగుతుందో అంతు చిక్కక ఆశ్చర్యపోతున్న భోజుడిని సమీపించాడు నారదుడు. మహానుభావ, వందనం, సరైన సమయానికి విచ్చేశారు.
ఏమిటి వైపరీత్యం అని భోజుడు నారదుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు, మీ గొప్పదనమే భోజరాజా ఈ విచిత్రాలకు కారణం. నీ కీర్తి కాంత ప్రభావమే ఇదంతా. భూలోకం ఏం చూశావు? దేవతలు సైతం అసూయపడేంత దూరం పాకింది నీ కీర్తి. నారాయణుడే నివ్వెరపోయాడు అని చెప్పాడు. నారదుడు అవునా అని ఆశ్చర్యపోయిన భోజుడు మునివేళ్లతో గర్వంగా మీసాన్ని మెలియటం, లోకం యథాతథం కావటం ఒకేసారి జరిగింది. దిక్కుల్ని జయించిన మహారాజైన పొగడ్తకు దాసుడే కదా. పొగడ్తకు లొంగిన వాడు పదుగురిలో ఒకడిగా సామాన్యుడిగా మారిపోతాడు. అలా భోజరాజు కూడా సామాన్యుడిగా మారిపోయాడు. ఇక వీడియోలోకి వస్తే హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట, చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఈసారి జనవరి 1 సోమవారంతో కలిసి వచ్చింది. అయితే ఈ కొత్త సంవత్సరంలో అదృష్టం మిమ్మల్ని వరించాలంటే జనవరి 1న ఉమ్మెత్త చెట్టును తాకాలి. ఎవరైతే ఈరోజు ఉమ్మెత్త చెట్టును తాకుతారో వారికి మహాశివుడి అనుగ్రహం వలన ఈ సంవత్సరం మొత్తం తిరిగిలోని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఉమ్మెత్త చెట్టును తాకితే 7 ఏళ్ల దరిద్రం పోతుంది, గ్రహ దోషాలు పోతాయి, ఊహించనంత ఆస్తిని, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు, నరక బాధలు పోతాయి. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి చాలా ఇష్టం. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి, నర దృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నర దృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంటికి, ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు. మొక్క వేరును ఇంట్లో, వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపారం లాభాల బాట పట్టేలా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీని వేరును తాయెత్తుల మెడలో ధరిస్తే నర దృష్టి తగలకుండా ఉంటుంది. ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ యొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు. ఉమ్మెత్త కాయలతో వెలిగించే దీపం అంటే శివుడికి ఎంతో ప్రీతి. ఉమ్మెత్త చెట్టులో సాక్షాత్తు శివుడే కొలువై ఉంటాడు. కానీ ఉమ్మెత్త చెట్టుకు పూజ చేయరు. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టుకు కాసే కాయలకు ముళ్ళు ఉంటాయి. పూజలు చేస్తే ఆ ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉందని మన పెద్దలు ఉమ్మెత్త చెట్టుకు పూజ నిషేధించారు. మన సాంప్రదాయంలో ఉమ్మెత్త చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. జనవరి 1వ తేదీన మీ దగ్గరలో ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లు సమర్పించి 11 సార్లు ఆ ఉమ్మెత్త చెట్టును తాకండి. నల్ల ఉమ్మెత్త లేదా తెల్ల ఉమ్మెత్త ఏ చెట్టైనా సరే పర్వాలేదు. ఇలా 11 సార్లు ఆ చెట్టును తాకి 1 నిమిషం ఆ చెట్టు దగ్గర నిలబడి తర్వాత తిరిగి వచ్చేయండి. వచ్చే ముందు 1 ఉమ్మెత్త పువ్వును కోసి తెచ్చుకోండి. ఈ ఉమ్మెత్త పువ్వును శివుడి ఫోటో దగ్గర పెట్టి ఈ సంవత్సరమంతా మాకు కలిసి రావాలని,
శివుణ్ణి కోరుకోండి. ఇలా జనవరి 1న ఉమ్మెత్త చెట్టును తాకి ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే ఈ 2024వ సంవత్సరంలో మీకు తిరగనేదే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు జనవరి 1న ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది 2024లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.